ఈ రోజు నేను ఒక టాపిక్ మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఒక వ్యక్తితో కూడా నేను డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటున్నాను. ఏజూడ్ అనే వ్యక్తి తెలుగు స్టేట్స్ లో యూత్ కి బాగా దగ్గరైన పేరు. అది ఫ్యాషన్ కంటెంట్ స్టార్ట్ చేసి ఇప్పుడు జియో పాలిటిక్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ టాపిక్స్ అనే కవర్ చేస్తుంటారు. బ్రదర్, నా నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ రెస్పెక్ట్ యువర్ కంటెంట్. ఎందుకంటే మీరు మన యూత్ ని చాలా టాపిక్స్ మీద, చాలా విషయాల్లో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు మీ వీడియోస్ ద్వారా. ఐ రెస్పెక్ట్ ఫర్ దట్. మీరు మారుమూల గ్రామాల్లో ఉన్న టాపిక్స్ కూడా మీరు కవర్ చేస్తుంటారు. ఎంతవరకు ఎందుకు? మాది సెకినేటిపల్లి. ఆ నియోజకవర్గం వచ్చేసి రాజుల నియోజకవర్గం. రాజుల నియోజకవర్గంలో మలికిపురంలో జరిగిన ఒక స్టూడెంట్ ఇష్యూ, ఇద్దరు స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ని కొట్టి హింసించడం అలా జరిగితే మా ఏరియాకి మీ యూనిట్ ని పంపి విత్ ఇన్ 24 hours లో అది గ్యాదర్ చేసి 24 hours లోనే పోస్ట్ చేశారు. అండ్ అలా అంత నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ టాపిక్స్ అంత త్వరగా కవర్ చేస్తున్న మీరు ఈ బండి సంజయ్ అనే వ్యక్తి టాపిక్ ఎందుకు కవర్ చేయలేదు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, నీ హనుమంతు అనే వ్యక్తి మీ సొంత తమ్ముడు. అడల్ట్ కామెడీ, డార్క్ కామెడీ చేసినందుకు ఆయన పోక్సో కేసు అయితే పడ్డది. మీరు వెంటనే ఒక వీడియో పెట్టి చట్టం ముందు ఎవరైనా ఒకటే, ఎవరికైనా శిక్ష పడాల్సిందే అని, నాకు నా ఫ్యామిలీకి ఇప్పుడు రిలేషన్ లేదు, పని హనుమంత్కి నాకు రిలేషన్ లేదు, మీరు వెంటనే ఒక వీడియో చేసి పెట్టు. మీ సొంత తమ్ముడు మీదే అంత కఠినంగా ఉన్న మీరు బండి భగీరథ విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? థర్డ్ క్వశ్చన్, మీ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారని చాలా మంది అంటుంటారు, చాలా మంది కామెంట్స్ లో కూడా పెడుతుంటారు, మీకు తెలిసిందే. అండ్ మీరు దాన్ని డిఫెండ్ చేస్తూ నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఎటువంటి పార్టీస్తో నాకు సంబంధం లేదు అనే మీరు బహిరంగంగానే చెప్పారు. మరి ఇంత న్యూస్ కవరేజ్ అవుతున్నా, ఇంత సోషల్ మీడియాలో ఎంతమంది ఈ బండి భగీరథ కేసు మీద రియాక్ట్ అవుతున్నా మీరు ఇప్పటి వరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అండ్ బీజేపీ ఏమి ఆదేశాలు ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు అని నేను అనుకుంటున్నాను. 4-5 days అయింది, ఇది నేషనల్ ఇష్యూ. చాలా మంది, కొంతమంది సెలబ్రిటీస్ కూడా ముందుకొచ్చి దీన్ని ట్వీట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. బట్ మీరు మాత్రం ఎటువంటి స్పందన లేదు. సో దీని ద్వారా మీరు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ వరకు రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ రీచ్ అయితే మాత్రం దీనికి తప్పకుండా సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. దిస్ ఇస్ నాని కోటరు సైనింగ్ ఆఫ్.